నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి శనార్థి తెలంగాణలోని ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వార్తలు ఇవి. మరి రోడ్డు నిర్మాణ పనుల అడ్డగింత, ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం రణవల్లి గ్రామం నుండి టేకంగూడ వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా ఫారెస్ట్ అధికారులు చేరుకుని రోడ్డు పనులు జరుగుతున్న స్థలం ఫారెస్ట్ భూమి అంటూ పనులు నిలిపివేశారు. మరి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చింతలమానపల్లి మండలంలో ఉన్నటువంటి రణవల్లి గ్రామంకి అంటే రోడ్డు సరిగ్గా లేక చాలామంది అయితే వాహనదారుల గ్రామస్తులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఆ రోడ్డు అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నది ఒక కచ్చా రోడ్డు అయితే ఉన్నది. దానిపైనే డాంబర్ రోడ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయట. అంటే ఆ గ్రామస్తులకు సౌకర్యార్థం ఆ డాంబర్ రోడ్ పనులు జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే వచ్చి అడ్డుకున్నారంట. ఎందుకంటే ఆ రోడ్డు మాది, మేము కొనుక్కున్నాం, అది ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూమి కాబట్టి మీరు రోడ్డు వేయడానికి వీల్లేదంటూ అడ్డుకోవడం జరిగిందంట. దాంతో గ్రామస్తులు అయితే చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ కచ్చా రోడ్డును మేము డాంబర్ రోడ్ వేసుకుంటే తప్పేంటి, మాకు గ్రామస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా గ్రామస్తులు అయితే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. అదే వార్త ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ రోడ్డు ఆ ఫారెస్ట్ అధికారులకు ఎంతో భూమి అయితే ఉంటుంది కాబట్టి ఆ కొంచెం రోడ్డు వాళ్ళకు గ్రామస్తులకు కేటాయించి వదిలేస్తే కొంచెం గ్రామస్తులకు కూడా కొంచెం సౌకర్యార్థంగా ఉంటుందని నా యొక్క ఫీలింగ్ అనమాట. ఆ వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ. రైతు ఇంకా భూభారతి సదస్సులో రైతుపై పోలీసుల జులుం, రైతును గెంటేసిన ఖానాపూర్ ఏఎస్ఐ, పోలీసుల తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తం, ఏఎస్ఐ కాంబ్లీ రామచందర్ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ. సో నిన్న మనం ఏదైతే సోషల్ మీడియాలో చూసినామో ఒక రైతు భూభారతి సదస్సుకు వచ్చి తన విన్నపాన్ని అందిస్తున్నప్పుడు ఒక ఏఎస్ఐ రైతును చూడకుండా బయటికి గెంటేసిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇమీడియట్గా పై అధికారులు అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. వెంటనే చర్యలు స్పాట్లో వచ్చేసింది అనమాట. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో జరిగిన భూభారతి సదస్సులో తమ సమస్యను విన్నవించుకుందుకు వచ్చిన రైతు అల్లేపు వెంకటిపై పోలీసులు విరుచుకుపడ్డారు. తహసీల్దార్ ఆర్ఐలకు తమ సమస్యలను గోడును చెప్పనివ్వకుండా పంచాయతీ కార్యాలయం వద్దకు వృద్ధ రైతును ఖానాపూర్ ఏఎస్ఐ కాంబ్లీ రామచంద్ర బాధితుని మెడపట్టి లాగి బయటకు నెట్టివేశారు. దీంతో ఆ రైతు తీవ్ర ఆవేదనకు గురై కింద పడిపోయాడు. ఈ ఘటనపై తహసీల్దార్ సుజాతారెడ్డి, పంచాయతీ సెక్రటరీ చూసి చూడనట్టుగా వ్యవహరించడం పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల డీఐజీ ఆదేశాల మేరకు ఏఎస్ఐ కాంబ్లీ రామచందర్ సస్పెండ్ చేశారు. దారుణం, ఇది చాలా దారుణం. అసలు రైతు పైన కొంచెం ఏమంటారు ఆ వీడియో అయితే నిన్న మొత్తం ప్రతి సోషల్ మీడియాలో అయితే చాలా రచ్చరచ్చ అయింది. కదా వెంటనే అధికారులు కూడా పై అధికారులు కూడా స్పందించి ఆ ఏఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ గారు అయితే ఏమంటారు వాళ్ళ కోసం అయితే పోరాడుతూ ఉన్నారు. మరి 3 నెలల నుంచి కూడా వాళ్ళకు అంటే వాళ్ళ జీతాలు అయితే పెండింగ్లో ఉన్నాయట, అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక టైగర్ రిజర్వ్ ఏర్పాటు హర్షణీయం, టైగర్ కన్వెన్షన్లో రిజర్వ్ ఏర్పాటును ప్రజలకు ఎలాంటి నష్టం కలగదు, అవగాహన లేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ. రైట్, ఇక ఉమ్మడి నిజామాబాద్ సంబంధించిన జిల్లా వార్తలు చూస్తే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు. ఇది ప్రతిసారి చెప్తూనే ఉంటాం కానీ ఎవరు కూడా మ్యాక్సిమం చాలామంది అంటే దాదాపు పాటిస్తారు. కొంతమంది ఉంటారు అనమాట, యూత్ ఉంటారు, హెల్మెట్ లేకుండా రయ్య ఒక 90 స్పీడ్లు అట్లా కొడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ కోసం కూడా కొంతమంది మైనర్లు కూడా బండ్లు ఇవ్వద్దు అని చెప్పేసి అయితే రూల్స్ వస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే మైనర్లకు బండి ఇస్తే మైనర్తో పాటు ఆ బండి ఎవరైతే ఇచ్చిరో ఆ బండి ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలట. మరి చూసుకున్నట్లయితే నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారు అయితే ప్రకటించడం జరిగింది. నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారికి వినూత్నంగా పనిష్మెంట్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. గత కొన్ని రోజులుగా రూల్స్ పాటించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేశారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మొదట ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారిపై ప్లకార్డులు పట్టుకొని 30 నిమిషాల పాటు ప్రదర్శన చేయించడం జరుగుతుంది. ప్రధానంగా యువత ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే మరి ఎవరెవరైతే ట్రాఫిక్ నిబంధనలు అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించారో వాళ్ళు దాదాపు ఒక ½ అన్ అవర్ పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిల్చొని ఆ ప్లకార్డ్ బోర్డులు అయితే పట్టుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని. అలాంటి పనిష్మెంట్స్ అయితే ఇస్తూ ఉన్నారట. మరి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నిజామాబాద్ సర్కిల్లో ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇంకోటి ఏంటంటే యూత్, నేను చెప్పిన కదా ఇందాక, యూత్ కావచ్చు, మైనర్ పిల్లలు కావచ్చు, బండ్లు నడిపిస్తూ ఉన్నారు. యూత్ నడిపించినప్పుడు కూడా కొంచెం ట్రాఫిక్ రూల్స్
అయితే పాటించట్లేదు. అది రైట్. ఇంకా దరఖాస్తు ఫారాలు సరిపడా అందుబాటులో ఉంచండి అధికారులను సూచించిన కలెక్టర్. పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో పరిశీలన. సో దరఖాస్తులు సరిపడా అందుబాటులో ఉంచుతలేరంట. సో అందరికీ అధికారులకు కలెక్టర్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇక వాణిజ్య పంటలతో అధిక లాభాలు ఆదర్శంగా నిలుస్తున్న కృప్రియల్ గ్రామ రైతు. తనకున్న 8 ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేస్తూ కృప్రియల్ గ్రామానికి చెందిన రైతు రాజు అధిక లాభాలు పొందుతున్నాడు. గత ప్రభుత్వం కల్పించిన 90% సబ్సిడీ సదుపాయాలను వినియోగించుకొని 8 ఎకరాల్లో సాంప్రదాయ పంటలను మానేసి వాణిజ్య పంటలైన టమాటా, బెండ, కాకర, చిక్కుడు పంటలను పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అధిక లాభాలు పొందుతున్నాడు. రైతు పొలాన్ని సదాశివనగర్ నేతలు, మాజీ నిధులు రైతులు సందర్శించి వాణిజ్య పంటల తీరును తెలుసుకుని ఆదర్శ రైతును అభినందించారు. పండించిన పంటలను ప్రతిరోజు కామారెడ్డి, నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తూ రైతు లాభాలు పొందుతున్నాడు. ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పీటీసీ పడిగల రామేశ్వరరావు, మాజీ ఎంపీపీ అనుమల రాజయ్య, బీసీ నాయకులు సాయగౌడ్ వాణిజ్య పంటల సాగుతీరును పరిశీలించి అభినందించారు. ఇప్పుడు పలు గ్రామాల రైతులు ఇతన్ని టమాటా రాజుగా పిలుస్తున్నారు. ఓకే రైట్. ఇక ఉమ్మడి జిల్లా కరీంనగర్ వార్తల్లో చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేయాలి అంట. హుజురాబాద్లో దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ అంటూ ఒక వార్త వచ్చింది. మరి ఏం జరిగిందో చూద్దాం. బత్తుల మహేందర్పై ఎస్ఐ భార్గవ్ కానిస్టేబుల్స్ కొట్టిన వీడియోలు బయటకు వస్తే పోలీస్ శాఖ చర్యలు తీసుకున్నట్లు కానిస్టేబుల్ను అటాచ్ చేయడం చాలా బాధాకరమని, వారిపై సస్పెన్షన్ వేటు వేయకుండా కేసులను నమోదు చేయకుండా బదిలీ చేయడం సరికాదని ఎస్ఐ కానిస్టేబుల్ను సస్పెన్షన్ వేటు వేయాలని దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో వివిధ దళిత సంఘాల నాయకులు, న్యాయవాదులు బత్తుల మహేందర్ సంఘటనపై జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నిర్మల్లో ఒక రైతును ఈడ్చుకు వెళ్లిన ఏఎస్ఐని 24 గంటలు గడవక ముందే ఆ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారని, 20 రోజులు గడిచినా అనేక ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకుండా బదిలీ చేసి చర్యలుగా భావిస్తే ఎలా అని ఈ సందర్భంగా అడుగుతున్నామని, సిపిపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యమాలు చేయలేదని దళిత సంఘాల నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నారు. సిపి పత్రికా ప్రకటన చేస్తూ విధులకు ఆటంకం కల్పిస్తే మహేందర్పై కేసు నమోదు చేశామని, కానీ మహేందర్ను కొడితే ఏ కేసు నమోదు చేస్తారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా సస్పెన్షన్ చేయాలని, లేని ఎడల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మహేందర్ ఆ మహేందర్ని కొట్టినటువంటి ఆ వీడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చినా కూడా, అంటే పోలీసులు కొట్టినటువంటి ఆ వీడియోలు బయటకు వచ్చినా కూడా వాళ్ళపైన కేసులు కానీ సస్పెన్షన్ వేట్ కానీ ఎలాంటిది కూడా ఇప్పటివరకు చేయలేదు. దాదాపు 20 రోజులు గడుస్తూ ఉంది. మరి ఖచ్చితంగా వాళ్ళపైన కూడా నిన్న జరిగినటువంటి ఏఎస్ఐని సస్పెండ్ చేసినట్టుగానే ఈ ఎస్పీ కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా సస్పెన్షన్ వేట్ వేసి మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు ఇక్కడ వార్త అయితే రావడం. రైట్. ఇంకా ముసాయిదీ జాబితా శాస్త్రీయబద్ధంగా లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులకు నగరంపై పట్టు లేదు. తూతూ మంత్రంగా డివిజన్ల డీలిమిటేషన్ జరిగింది. మంత్రి బండి సంజయ్, పొన్నం సమాధానం చెప్పాలి. ఆమోదం పొందిన ఏజెన్సీతో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా రవిశంకర్ డిమాండ్ చేస్తున్నారు. ఓకే సైడ్ క్లిక్ చేయి. సైడ్ ఓకే. ఓకే, ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఎంఆర్ఓని ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి? మరి సామాన్య రైతులు, పేద ప్రజలు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఎంఆర్ఓకే చెప్పుకుంటారు. ఎందుకంటే భూమి జాగల విషయంలో కానీ మెయిన్గా చెప్పాలంటే మరి ఎంఆర్ఓని ఇబ్బంది పెడితే ఇంకొకరికి చెప్పుకోవాలన్నట్టు ఒక వార్త వచ్చింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. అర్బన్ ఎంఆర్ఓ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంట. సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసి ఏడాదిన్నర అయిందంట. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదు. దరఖాస్తుదారు దొగ్గిలి శ్రీధర్ ఆవేదన అంట. మరి దొగ్గిలి శ్రీధర్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడంట ఒక సర్టిఫికేట్ కోసం. దాదాపు సంవత్సరంన్నర అవుతుందంట సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకుని. కలెక్టర్ పట్టించుకోవట్లేదట, ఎంఆర్ కూడా పట్టించుకోవట్లేదట, ఇబ్బంది పెడుతుందట. మరి అది ఏ పత్రిక, అసలు ఏం సర్టిఫికేటో చూద్దాం. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుని ఏడాదిన్నర అవుతున్న సర్టిఫికేట్ ఇవ్వకుండా అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దొగ్గిలి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆవేదనను విలేకరులతో ఇలా చెప్పుకొచ్చారు. 2023 డిసెంబర్ 29న కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు ఇచ్చి 17 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సర్టిఫికేట్ ఇవ్వకపోగా జత చేసిన ఒరిజినల్ పేపర్స్ ఇవ్వమని అడిగితే మాకు తెలియదు, ఎవరికి చెప్పుకుంటావో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా చదువుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇస్తే ఆఫీస్లో పోగొట్టారని, మరలా రీప్రింట్ తీసి ఇచ్చినని, మరలా వెళ్ళి అడిగితే ఒకరిపై ఒకరు చెప్తున్నారని తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. దాంతో జిల్లా కలెక్టర్కి అనేక సార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆఫీస్లో కొంతమంది. ఓకే, ఇక కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము అట్లనే అంటే కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసము కొన్ని ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అప్లై చేసినా కూడా అవి కూడా కొట్టిరట. మరి ఈ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసము జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదంట. మరి ఎంఆర్ఓ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఒకరిపైన ఒకరు ఆ ఎంప్లాయీస్ చెప్పుకుంటున్నారు తప్ప ఆ సర్టిఫికేట్ ఇప్పటిదాకా 17 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ఆ సర్టిఫికేటే రాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మన దుగ్గిల శ్రీధర్ బాబు అనే వ్యక్తి గురించి అయితే ఒక వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పరిశీలించాలి. జిల్లా కలెక్టర్
పమేలా సత్పతి అంటున్నారు. రైట్, ఇంకా ఉమ్మడి మెదక్ సంబంధించిన వార్తలు చూడదు. ఇక మెదక్ జిల్లా వార్తలలో మొట్టమొదటిగా భూ సమస్యల పరిష్కారానికే భూభారతి అంట ఆర్డీఓ రామరెడ్డి. మరి భూభారతి అనే చట్టం తీసుకొచ్చారు కదా, మరి అది ఓన్లీ భూ సమస్యల కోసమట. మరి మొగుడంపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు 2వ రోజు కొనసాగింది. జైరాబాద్ ఆర్డీఓ రామరెడ్డి బుధవారం ధనశ్రీ ఖాన్ జమల్పూర్ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. ధనశ్రీ గ్రామంలో 26 దరఖాస్తులు స్వీకరించగా ఖాన్ జమల్పూర్ గ్రామంలో 8 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. రైతుల నుండి వచ్చిన సమస్యలను అధికారులు పరిశీలించి తగిన పరిష్కార మార్గాలను సూచిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ మహమ్మద్ జుబేర్, ఆర్ఐ సిద్ధారెడ్డి, సాయి కిరణ్, సత్యనారాయణ, నవీన్ కుమార్, విజయలక్ష్మి, బ్యూలా రాణి, అశోక్, ఫిరోజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారంట. మరి భూభారతి చట్టం ద్వారా ఎవరెవరికైతే రైతులకు సమస్యలు ఉన్నాయో వాళ్ళైతే అప్లికేషన్ అంటే వాళ్ళ సమస్యలను వాళ్ళకైతే వినవించడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దాదాపు ఎవరెవరి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి మ్యాక్సిమం భూభారతి చట్టం ద్వారా మేము పరిష్కరిస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఆర్డీఓ రామరెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, ఇంకా అంతరాలు లేని సమాజమే సిపిఐ లక్ష్యం, తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. గజ్వేల్ మండలం పట్టణ నూతన కౌన్సిల్ ఎన్నిక, సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ అంటున్నారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మాట తప్పిన అరబిందో ఫార్మా యాజమాన్యం అంట. మరి ఫార్మా యాజమాన్యం గురించి వార్త వచ్చింది. ఏం జరిగింది చూద్దాం. 6 నెలలలోపు ఐటీఐ కార్మికులకు 35 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, మిగిలిన కార్మికులకు గ్రేడ్ ప్రమోషన్ ఇస్తామని ఒప్పుకొని దాదాపు సంవత్సరానికి వస్తున్న అరబిందో ఫార్మా యాజమాన్యం ఉలుకు పలుకు లేదు. స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి గతంలో ఇచ్చిన మాటను స్థానిక రాజకీయ నాయకులు అండదండలతో అరబిందో యాజమాన్యం కార్మికులకు పుట్టగొడుతుందట. మరి దాదాపు ఐటీఐ కార్మికులకు 35 మంది, అట్లనే పర్మనెంట్ ఎంప్లాయీ మిగిలిన కార్మికులకు గ్రేడెడ్ ప్రమోషన్ అంటే 35 మంది కొంచెం అంటే అవుట్ సోర్సింగ్గా పనిచేసినటువంటి ఎప్పటి నుంచో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ని 35 మందిని పర్మనెంట్ చేస్తామని చెప్పి అరబిందో ఫార్మసీ చెప్పడం జరిగిందట. మరి దాన్ని అయితే ఎట్టకేలకు అంటే పర్మనెంట్ చేయకుండా అట్లనే అవుట్ సోర్సింగ్ అనే వినియోగిస్తున్నారంటే మిగతా వాళ్ళకు కూడా ప్రమోషన్లు లేకుండా ఒక కూలీలుగా పనిచేస్తున్నారు తప్ప పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదంట. దాని గురించి చేయాలి కదా, మరి చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా చేస్తుంటారు కదా, పర్మనెంట్ చేయాలి. కంపెనీ యాజమాన్యం ఖచ్చితంగా పట్టించుకోవాలి కదా. కంపెనీకి ఎన్ని కోట్లు వచ్చినా సంబంధం ఉండదు, వాడు పని చేస్తుండా మరి వాడు కారంతో వ్యవహరిస్తున్నాయి చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ. వాళ్ళ డిమాండ్ కరెక్టే, వాళ్ళు డిమాండ్ రాజన్ ఒకటి చెప్తా, ఎంప్లాయ్కి ఎప్పుడైనా సరే కడుపు నిండా ఫుడ్ పెట్టి అంటే నీకు సరిపడా జీతం ఇచ్చి మంచిగా చూసుకుంటే మనస్ఫూర్తిగా పనిచేస్తాం, ఇంకో గంట ఎక్కువనే పని చేస్తాం మనం అట్లా. రైట్, ఇంకా పరిరక్షణపై అవగాహన పెంచాలి. గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు. ఒకే రోజు 13,650 మంది మహిళలు, 61,500 విస్తరాకులు తయారీ. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. సో ఇది పర్యావరణం గురించి వస్తుంది. మన ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి మనకు ఈ మధ్య బాగా వస్తుంది కదా. దాంతోపాటు మనం ఏదైతే ప్రాచీన కాలంలో పూర్వంలో మనకు ఇస్తరాకులు అనేవి ఉండేదో అవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఒక వార్త చూడొచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఎన్ని ఫంక్షన్లు జరిగినా అసలు ఇస్తరాకులు ఎవరైనా తీసుకొచ్చి పెట్టినా కూడా మనం వాడం. ఓన్లీ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ అలవాటు పడిపోయినా. ఇంకా వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించాలి మనం, ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సర్, చాలా హెల్త్ కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు జనరేషన్ అట్లా ఆలోచిస్తలేరు. క్యాన్సర్ వస్తుందా, సస్పమా అవన్నీ ఆలోచిస్తలేరు. ఏమంటారు, ఈజీ మనీ, షార్ట్ పీరియడ్ లో టైం అయిపోయిందా, మన పని అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తున్నారు అట్లా. రైట్, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, రాష్ట్రానికి అరిష్టం. రాజన్న ఆలయంలో కోడెలకు అన్నం పెట్టలేని దీన స్థితిలో ప్రభుత్వం. ఎర్రగడ్డ మానసిక వైద్యాలయంలో రోగులకు అన్నం పెట్టలేని దుస్థితి. ఎర్రగడ్డల విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ చేయక విద్యార్థులు చావడం లేదు. రైతులకు బాగిపడ్డ 3 పంటల రైతు బంధును తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంకోటి వచ్చింది చూడు, గుండెపోటుతో రైతు మృతి అట. రైతులు ఎంత కష్టపడతారు చూడు, మళ్ళీ గుండెపోటు వాళ్ళకి వచ్చిందట. రీజనల్ రింగ్ రోడ్డు భూమికి పోతుందని ఆందోళన చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కుక్ మండలంలోని నర్సన్నపేట గ్రామంలో చోటు చేసుకుందట. స్థానికుల వివరాల మేరకు నర్సన్నపేటకు చెందిన రైతు భిక్షపతి రీజనల్ రింగ్ రోడ్లో తన భూమి పోతుందని. ఓకే, సో అర్థమైంది. అంటే ఆయన భూమి, ఆయన రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా మనకు పోతుంది కదా, దానికి భూ బాధితుడు అన్నమాట. గవర్నమెంట్ వేసే ఆ రోడ్లో ఆయన జాగా పొలం పోతుందని చెప్పి ఆవేదన చెంది మొత్తం గుండెపోతు వచ్చి చనిపోయింది. ఇంకేం చేస్తారు, వాళ్ళకి నష్టపరిహారం అందుతుందో లేదో తెలియదు. మరి అందినయంలో మనిషి లేకపోయా. రైట్, ఇంకా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన వార్తలు చూస్తే సైనిక్ స్కూళ్లలో రాష్ట్రానికి అన్యాయం. తెలంగాణలో ఒక్కటి ఏర్పాటు చేయని కేంద్రం, తెలంగాణలో ఏర్పాటు చేయాలని డిమాండ్. ఏపీ స్కూళ్లలో తెలంగాణకు లోకల్ కోటా ఇవ్వాలి, లోకల్ కోటా కోసం న్యాయ పోరాటం చేస్తామని ఒక వార్త చూడొచ్చు. ఇంకోటి సీసీ రోడ్డుకు 7 లక్షలతో మరమ్మతులట. మరి సీసీ రోడ్డు మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాతల విరాళాలట. 7 లక్షలతో మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి కిష్టపూర్ రోడ్డు మధ్యలోని సీసీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని. ఓకే,
కిష్టాపూర్ మేడ్చల్ కిష్టాపూర్లో ఉన్నటువంటి సీసీ రోడ్డుకు దాదాపు 7 లక్షల విరాళాలు వచ్చినాయంట. మరి అక్కడ మరమ్మతులు అయితే చేస్తామన్నట. మరి అక్కడ చేసినట్టుగానే మిగతా అంత చోట్ల వేసి కూడా బాగుంటుంది. ఎందుకంటే మన చాలామంది దానివల్ల కూడా యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉంటారు కాబట్టి. రైట్, ఇక ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జీల నియామకం. ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ, మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా తిప్పారావు లక్ష్మణ్ మాదిగ, కో ఇన్ఛార్జిగా మునరాతి అరుణ్ మాదిగ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జూన్ 5వ తేదీ నుండి జూలై 7 వరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంస్థలు సుస్వాగత నిర్మాణంలో పాటు ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని జిల్లాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జీలను తిప్పారావు లక్ష్మణ్ మాదిగ, కో ఇన్ఛార్జీలుగా మునరాతి అరుణ్ మాదిగ నియమించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ విద్యార్థి సమాఖ్య, మాదిగ మహిళా సమాఖ్య, మాదిగ యువసేన, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, మాదిగ కళామండలి, వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ జర్నలిస్టుల ఫోరం, మాదిగ ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మాణం చేయుటకు, భవిష్యత్తులో పోరాటాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జీలను తిప్పారపు లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ జాతి కోసం జరిగే పోరాటంలో తను పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నానని, వివిధ జిల్లాల ఇన్ఛార్జీలుగా పనిచేశామని, తాను ఎప్పుడు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు. సో మనం మందకృష్ణ మాదిగ చూడొచ్చు, సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా ఈ మధ్యనే పద్మశ్రీ ప్రకటించారు. 30 సంవత్సరాలు అవుతుంది ఎంఆర్పిఎస్ ప్రకటించి జాతి కోసం, సో అతని సామాజిక వర్గం కోసం చాలా త్యాగాలు చేసి ఈ మధ్య మనం పద్మశ్రీ వచ్చిన విషయం కూడా చేర్చు. మొన్న రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా పద్మశ్రీ అందుకున్నారు. అవును, ఇక మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగని అయితే నియమించడం జరిగిందట. కో ఇన్ఛార్జిగా మునరాతి అరుణ్ మాదిగని నియమించడం జరిగిందట. సో ఘనంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలంట. సో మన స్పీకర్ ఉన్నారు కదా, సో జన్మదిన ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్. రైట్, ఇంకా ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించిన జిల్లా వార్తలు చూస్తాం. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు హర్షణీయమంట. రవీంద్ర భారత్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అంటే మనకు ఎంత ఫేమస్ మనకు తెలుసు, గాన గాంధర్వుడు అంటారు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అయితే రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం జరిగిందట. మరి గాన గాంధర్వుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ద మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ పేర్కొంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అచ్యుత రామరాజు కృష్ణమూర్తులు మాట్లాడుతూ 50 సంవత్సరాల పాటు సుమారు 45,000 పాటలతో 50 సంవత్సరాలు దాదాపు 45,000 పాటలు పాడినట. మరి తెలుగు జాతి కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటూ కొనియాడేవారు. తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలట. ఓకే, సో గవర్నమెంట్ అయితే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటుకు అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందట. మరి దాదాపు 45,000 పాటలు పాడినంటే ఇట్స్ నాట్ గొప్ప సింగర్, చాలా మంచి, చాలా రైట్. ఇక పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రైట్, ఇక చెక్ పోస్ట్ పనులను పరిశీలించిన డీసీపీ జంతువుల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్ కమిషన్ నరేట్ చెక్ పోస్టులను ఎంతో దోహదపడతాయని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పురస్కరించుకొని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్జాల్గూడ టీ జంక్షన్, లాలాపేట, ఇసుకబావి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్టులను డీసీపీ బాలస్వామి బుధవారం సందర్శించాడు. ఈ సందర్భంగా చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తున్న వాహనాల సోదాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సో చాలా మంది అంటే కొంతమంది ఉంటారు కదా ముఠా, ఈ జంతువులను తరలిస్తూ ఉంటారు, వీటి కోసం నిఘా పెట్టారు అనమాట. ఇక ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీ అట. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం. సో ప్రతి సంవత్సరం మనకు చేప ప్రసాదం అనేది చాలా పెద్ద ఎత్తున ఫేమస్ కూడా. అవును, అదే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేసిరట. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లను పరిశీలించి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అయితే చేయడం జరిగిందట. ఇక చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లను మంత్రి అధికారులతో పాటు ఎగ్జిబిషన్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ చేప ప్రసాదం కోసం 1.5 లక్షల చేప పిల్లలు
ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా సిద్ధం చేసినట్టు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీలో బారికేడ్లు, క్యూ లైన్లో ఇబ్బందులు కలగకుండా భద్రత ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి త్రాగునీరు ఏర్పాటు చేయాలని, వారికి భోజన వసతి కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కావాల్సిన ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం సూచించారు. అటు లక్షన్నర చేప పిల్లల్ని తీసుకొచ్చారట. ఫిషరీస్ కార్పొరేషన్ అనే ఒక నుంచి మొత్తం దాదాపు లక్షన్నర చేప పిల్లలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అన్నింటిని కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే పరిశీలించి అధికారులకైతే సూచనలు చేసిరట. వచ్చే వాళ్ళకు భోజనము, వసతులు, నీళ్లు ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందట. మరి ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నప్పుడు గోడ కనిపించలేదా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. అధ్యక్ష పదవి రాగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వివరించడం సరైంది కాదు. ఫోటోషూట్లకు తప్ప మీ వల్ల ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. రైల్వే గేట్ వద్ద సమస్యకు బీజేపీ వల్లే పరిష్కారం. కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. డివిజన్ మాజీ అధ్యక్షులు అడికే జనార్దన్ ఘాటు స్పందన అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇక 10 ఏళ్లుగా వెక్కిరిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభం. ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. నార్సింగి దేశద్రోహులను బర్త్ సర్టిఫికెట్లపై జారీ చర్యలు ఏమయ్యాయి? అవినీతిలో కూరుకుపోయిన టౌన్ ప్లానింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్పై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి. మైలార్దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అంటున్నారు. సో ఆ మధ్య నార్సింగ్లో వేరే దేశస్తులకు బర్త్ సర్టిఫికెట్స్, అదేవిధంగా స్థానిక సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిరని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చినాయి. సో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి తోకల శ్రీనివాసరెడ్డి అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇంకా ఇక పాలమూరు ఉమ్మడి జిల్లాలో వార్తలు ఇవి. రేషన్ బియ్యం కోసం బారులు అట. మరి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడుతున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తుండడంతో డీలర్ల అవస్థలు. మరి 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నారు. సో అందరు కూడా తెలిసిన విషయమే. దీనికోసం నిజంగా డీలర్లు చాలా తిప్పలు పడుతున్నారు. మా ఊర్లలో కూడా నేను చూస్తున్నా చాలా ట్రాఫిక్, చాలా ఇబ్బంది కూడా, చాలా ఇబ్బంది. ఒక 500 మీటర్ల వరకు లైన్ లో నిలబడుతున్నారు చాలా మంది. డీలర్లు చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు ఒకటేసారి అంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒకటేసారి 3 నెలల బియ్యం సంబంధించి ఇస్తున్నారు. 50 నుంచి క్వింటాల్ బియ్యం, 50 కిలోల నుంచి క్వింటాల్ బియ్యం ఒకటేసారి ఇవ్వాలి. కాబట్టి ఎంత లైన్ ఉంటుంది, ఎంత కథ. డీలర్లు అయితే నిజంగా మస్తు తిప్పాలు పడుతున్నారు దీనివల్ల. సో నాణ్యత ప్రమాణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. ఇక గ్రామ సభల ద్వారానే భూ సమస్యల పరిష్కారం. మహబూబ్ నగర్ రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు. రెవెన్యూ గ్రామ సభల ద్వారానే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మహబూబ్ నగర్ రూరల్ మండల్ తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. భారతీ రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం ఓబులపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూభారతిలో పేదల భూముల రక్షణ ఉంటుందని తెలిపారు. పొడు భూములు, సాదా బైనమి, పెండింగ్లో ఉన్న భూములపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సహాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక చూసుకున్నట్లయితే మందు బాపులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు అంట. నాయన పాఠశాలల్లో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తాగుతురట. ఫోటోలు కూడా వస్తున్నాయి. మరి జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు మందుబాబులు పాఠశాల ఆవరణలో కాంపౌండ్లో కూర్చొని దర్జాగా మద్యం తాగుతున్నారట. మరి చూసుకున్నట్లయితే మందుబాబులకు ఏ అడ్డానిగా జస్ట్ ఏదన్నా ఒక అడ్డ దొరికితే చాలు కూర్చొని మంచిగా సిట్టింగ్ చేస్తారు. వాళ్ళకు బుద్ధి ఉండాలి కదా, ఎక్కడ తాగాలి, ఎక్కడ తాగొద్దని కూడా అంత జ్ఞానం లేకపోతే, పరిజ్ఞానం లేకపోతే ఎందుకు ఇంకా చదువుకునే ప్లేస్లలో మంది అవుతారా ఎవరైనా? అదే ఎంత తప్పని తెలియదు వాళ్ళకు. రైట్. ఇంకా విద్యుత్ ఆఘాతంతో బాలుడు మృతి. విద్యుత్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశం. 20 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. నర్వా పోలీస్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పెద్ద కడుకూరు గ్రామంలో ఎరికలి నరసింహ ఇంట్లో బుధవారం తనిఖీలు చేశారు. ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యం లబ్ధిదారుల నుంచి సేకరించి 20 క్వింటాల పీడీఎఫ్ బియ్యంకు అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచుకోవడంతో సీజ్ చేశారు. నరసింహపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పేదలకు సరఫరా చేసే బియ్యంను లబ్ధిదారుల నుంచి సేకరించడం, రవాణా చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ. ఏం దారుణం ఇది, అసలు నాకు అర్థం కాదు. పేదలు తినే బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్ళు, చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గం. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భూభారతి చట్టంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అంట. మరి ఇంతకుముందు కూడా మనం వేరే జిల్లాలో కూడా చూస్తున్నాం. భూభారతి చట్టాలో ఉన్నటువంటి అంటే భూభారతి చట్టం తీసుకొచ్చింది రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి, మరి భూ సమస్యలు పరిష్కారం చేయడానికి. మరి ఇక్కడ కూడా నల్గొండ జిల్లాలో కూడా సేమ్ శాసన మండలి సభ్యుడు శంకర్ నాయక్ మరి భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. అంటే వీళ్ళు కూడా ఇక్కడ కూడా అంతే, ఎవరికైనా భూ సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మాకు ఈ సమస్య ఉంది, మాకు భూమి ఇట్లా ఉంది, లేకపోతే ఏదైనా కబ్జా గురైందో, లేకపోతే ఏదైనా గొడవలు ఉందో, లేకపోతే పొలం ఏదైనా ఇబ్బందులు ఉందో, ఇవి పెట్టుకుంటే భూభారత్ చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం అయితే వాళ్ళకి లభిస్తుందని చెప్పి ఇక్కడ వార్త. సో రైట్. ఇంకా పొడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల
పాలకవీడు, మఠంపల్లి, చింతలపాలెం మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు బుధవారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పాకలవీడు, మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో అత్యధికంగా పోడు భూముల సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించి పోడు రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,000 మంది రైతులు అటవీ హక్కు ప్రకారం హక్కుల పత్రాలు పొందాల్సినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం లేకపోవడంతో అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారే ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పొడు భూముల రైతులకు హక్కు పత్రాలు అందజేయాలన్నారంట. ఇంతకుముందే మనం ఒక వార్త చూసుకున్నాం కదా, గవర్నమెంట్ స్కూళ్ళ మందుబాబులు అడ్డగా మారింది. ఇగో ఈడ చూడు, వైద్యశాల పశు వైద్యశాల అడ్డగా మారింది. అంటే పశు వైద్యశాలలో డాక్టర్స్ ఉంటలేరట. ఇది కొంచెం పాడుపడ్డది. ప్లస్ ఇక్కడ అంటే వైద్య సేవలు అయితే కొనసాగట్లేదట ప్రస్తుతానికి. ఇది కూడా మందుబాబులకు అడ్డగా మారిందట. అసాంఘిక కార్యకలాపాలు అంటే ఇక మందుబాబులతో పాటు అన్ని కథలు అయితే ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన పశు వైద్యశాలంట. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మవరం, దొండపాడు గ్రామాలలో పశు వైద్య అధికారి సేవలు అందుబాటులో లేకపోవడంతో పశు వైద్యశాల అసాంఘిక కార్యకలాపాలకు మందుబాబులకు అడ్డాగా మారిందంట. ఇక మండలంలో పశు వైద్యులకు అట్లనే వైద్య సేవలు అందక గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంట. మరి పశు వైద్య అనేది అంటే మనుషులకు వైద్యం ఎంతగానో ఇంపార్టెంటో పశువులకు కూడా వైద్యం అంతే ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే పశువులు కూడా అవి కూడా జీవులే, వాటికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామాలలో కూడా ఈ పశు వైద్య సేవలు అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుత్వం వీటిపైన కూడా చర్యలు తీసుకొని పశు వైద్యానికి కూడా కొంచెం ఏమంటారు చర్యలు తీసుకొని ప్రతి గ్రామాలలో కూడా పశు వైద్యశాల అనేది ఏర్పాటు చేయాలి. అవి ఒకవేళ ఏర్పాటు చేసినా కూడా సక్రమంగా నడుస్తున్నాయి లేదా అబ్జర్వ్ అయితే చేయాలి. లేకపోతే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. రైట్. ఇక ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని రమావత్ నరేష్ నాయక్ టీఆర్జేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంటున్నారు. అదేవిధంగా ఆలయ అవసరాల కోసం మోటారు బహుకరణ. నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయం కోసం నీటి కొరతకు తీర్చేందుకు అవసరమైన మోటార్ను అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నీల దంపతులు బహుకరించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన నీటిని తోడుకునేందుకు బోరు పాయింట్లలో ఏర్పాటు చేసుకునేందుకు సుమారు 20,000 రూపాయల వ్యయంతో మోటారు కొనుగోలు చేసి ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, నీల దంపతులకు పలువురు ప్రశంసించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన విరాళాలను సేకరించడంతో పాటు తన వంతు సహకారాన్ని అందించి తోడ్పాటుగా ఉంటారని నాగేశ్వరరావు, నీల దంపతులు తెలిపారు. మంచి పని, రైట్. ఇలాంటివి అభినందించాలి. నెక్స్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికనంట. మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అయితే చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణ పట్టణ ప్రణాళికను రూపొందించి అమలు చేయనుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భారతీయ సంస్కృతికి నాగరికతకు ప్రత్యేకంగా నిలుస్తున్న కోవెలలో ఆహ్లాదకరంగా అనుభూతిని కలిగించే విధంగా రూపొందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నదని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం చిన్న చిన్న కోవలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మరి చిన్న చిన్న గుళ్ళు, ఆలయాలు అంటే చిన్న చిన్న ఊర్లు, గ్రామాలలో ఉండేటువంటి కొన్ని ఆలయాలు ఉంటాయన్నమాట. అవి చాలా ప్రత్యేకత కలిగి ఉంటాయి. కాకపోతే పట్టించుకోక దాని యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అంటే పాడుపడ్డట్టుగా ఎవరు రాక, పూజలు చేయక, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిగా లేక అట్లుంటాయి అన్నమాట. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు అయితే ఇలాంటి వాటికి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకొని డెవలప్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. రైట్. ఇంకా మైనర్పై లైంగిక దాడి దుండగుడికి సహకరించిన బాలిక తల్లి. ఇదేం దుర్మార్గం? బాలిక తల్లే దుండగుడికి సహకరించిందా? ఇక చూసుకుందాం, ఎట్లా మొత్తం చూద్దాం. ప్రశ్నించిన గ్రామస్తులపై కత్తులతో దాడికి యత్నమాట. మన గ్రామస్తుల మీద కూడా కత్తులతో దాడి చేశారట. భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం మేదరమట్ల గ్రామంలో దుండగుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం మేదరమట్ల గ్రామానికి చెందిన కొడాలి సదానందంకు టేకుమట్ల మండలం అంకుశాపురం గ్రామానికి చెందిన రాధా అనే మహిళతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. 5 ఏళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో సదానందం మృతి చెందాడు. పెద్ద కుమార్తెను తల్లిదండ్రుల వద్ద ఉంచి ఆమె కూలి పనులు చేసుకుంటూ చిన్న కూతురుతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో మేదరమట్ల గ్రామానికి చెందిన కుమార్తో రాధా వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలంగా కుమార్ ప్రియురాలి కుమార్తె అయిన మైనర్పై కన్నేశాడట. వారం రోజుల క్రితం రాధా సహకారంతోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను విచక్షణ రహితంగా హింసించి ఆమె ప్రైవేట్ పార్ట్లపై అత్యంత దారుణంగా గాయపరిచాడు. అనంతరం బాలిక తల్లి ప్రియుడితో కలిసి వేరే గ్రామం వెళ్ళిపోయింది. సోమవారం రాత్రి ఇది ఇంకా చాలా ఘోరం.
ఇక అది చదవాలంటే సమాజం ఏం చేస్తుంది? చదవాలంటేనే మనసు వస్తలేదు. రైట్. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ. ఆత్మకూరు మండలం కేంద్రంతో పాటు పెంచికల్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి గృహ నిర్మాణం జరగాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతి నిరుపేదకు నివాసానికి అవసరమైన ఇందిరమ్మ ఇంటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అధికారులు నిరంతరం అప్రమత్తతతో మెలిగి ఇండ్ల నిర్మాణాలను సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులందరికీ దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఇళ్లను పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పెంచికలపేట గ్రామ పంచాయతీ పరిధిలో హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ ఏఎన్ ఆశా వర్కర్లు ఎమ్మెల్యేలకు వినతి పత్రాన్ని అందజేసిరంట. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే పేద ప్రజలు బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు కదా. సో అర్హులందరికీ తప్పకుండా ఇల్లు ఇవ్వాలి, కట్టియాలి. కానీ అర్హులందరికీ కట్టియాలి, కానీ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు పేదవాళ్ళు, ఇప్పుడు 1000 మంది. సో అక్కడక్కడ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో చెక్ పోస్ట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి ఉస్నాబాద్ ఏసీపీ సదానందం. చెక్ పోస్టుల వద్ద పకడ్బందీ తనిఖీలు నిర్వహించాలని ఉస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందికి సూచించారు. బుధవారం చేర్యాల సర్కిల్ పరిధిలోని గూర్జకుంట వాగు నిర్మాణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో తప్పకుండా టార్చ్ లైట్ ఉపయోగించాలని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా పశువులు రవాణా చేస్తూ ఉంటే వెటర్నరీ డాక్టర్ సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ తదితర డాక్యుమెంట్స్ను తనిఖీ చేయాలని సూచించారు. లేని పక్షంలో సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సిఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నిరేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారంట. ఎందుకంటే రీసెంట్గా ఒకసారి ఇట్లనే ఆవులు అవి ఇవి తరలిస్తున్నారు అనమాట. ఎవరు అంటే పశు వైద్యశాలకు తరలిస్తున్నాము అంటే వాటికి హెల్త్ బాగాలేక అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. సో అప్పటి నుంచి కూడా పశు వైద్యశాలకు సంబంధించిన పశువులు అయినప్పటికీ కూడా సర్టిఫికేట్ వెటర్నరీ డాక్టర్ సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఈ పశువు ఏదైతే ఉందో వ్యవసాయ యోగ్యానికి పనికి రాదు అన్నట్టు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఇస్తే మనం సర్టిఫికేట్ చూపించిన తర్వాత ఆ పశువులను ఆ చెక్ పోస్ట్ దాటించాలన్నట్టుగా రూల్స్ పెట్టిరు. రైట్. ఇక ఉమ్మడి ఖమ్మం సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంట. వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలి. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్. మరి రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య కేంద్రాల పట్ల ప్రజలు నమ్మకాలు కలిగించాలని అదనపు కలెక్టర్ పి శ్రీజ అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరి చూసుకున్నట్లయితే అదనపు కలెక్టర్ అట వైద్యాధికారులు సిబ్బంది సమయ పాటించాలి. నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో జీతాలు తీసుకుంటారు కానీ అసలు ఏమంటారు వైద్య సదుపాయాలు సరిగా ఉండేవి మ్యాక్సిమం. అందుకే భయపడి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు అయినా సరే కానీ ప్రైవేట్కే పోతారు. మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా సిబ్బంది మంచిగా ఉండి ఖచ్చితంగా వైద్య సదుపాయాలు ఖచ్చితంగా మంచిగా అందిస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలి ప్రైవేట్కి ఎందుకు వెళ్తాం కదన్నా. అదే మా కలెక్టర్ కూడా అందుకే తనిఖీ చేస్తుంది అనమాట. రైట్. ఇంకా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. భరోసా సంస్థ వ్యవస్థాపకుడు బీపీ నాయక్. సో పర్యావరణం గురించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భరోసా సంస్థ వ్యవస్థాపక నాయకుడు బీ నాయక్ అంటున్నారు. సో నాటాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటితేనే మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది. ఎందుకంటే రాను మొత్తము పొల్యూషన్ జరుగుతుంది, మన వాతావరణం మొత్తం పొల్యూషన్ జరిగిపోతుంది. నాకు అర్థం కాదు, ఎండాకాలం వస్తే అమ్మ గాలి వస్తలేదు ఉబ్బరిస్తుందని ఊపుకుంటారు తిట్టుకుంటారు, కానీ ఒక్కడు కూడా ఒక మొక్కలు నాటరు. మొక్కలు నాటితేనే మనకు గాలి వస్తుంది, ఆక్సిజన్ దొరుకుతుంది. అది ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అనట. 8 కోట్లతో దారేడుకు బీటీ రోడ్లు మంజూరు, సన్న బియ్యం సరఫరా సూపర్ హీట్, పలు పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి అట. ఓకే, సో సన్న బియ్యానికి అయితే మంచి ఆదరణ అయితే లభించింది అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. మరి అట్లనే దారేడుకు బీటీ రోడ్ల మంజూరుకు 8 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేయడం జరిగిందట. ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉందని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే రావడం. మరి రెవెన్యూ సదస్సులకు సద్వినియోగం చేసుకోవాలట. మరి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చిలకలో నిర్వహిస్తున్న సదస్సులో భూ సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులపై పేర్లు తప్పులున్నా సరే, లేకపోతే భూ విస్తరణము అంటే హెచ్చు తగ్గులు ఉన్నా సరే, అంటే భూమి కొంచెం అటు రోడ్లకు పోయినా, లేకపోతే భూ సమస్యలు అనేవి ఏ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ మన జితేష్ వి పాటిల్ గారు అయితే తెలపడం జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. రైట్. ఇంకా సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద టీబీజీకే ధర్నా, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి వనామా డిమాండ్. సింగరేణి సంస్థ డైరెక్టర్కు వినతి పత్రం అందజేత. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం
టీబీజీకే అధ్యక్ష కార్యదర్శులు మిరియాల రాజిరెడ్డి, కాపు కృష్ణ ఉపాధ్యక్షులు కూసేని వీరభద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మెడికల్ రీఫండ్ విధానాన్ని సులభతరం చేసి కార్మికులకు అనువైన మెడికల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించి నూతన బొగ్గు గనులను ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు నూతన గనులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా కార్మికులకు ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఆ సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేయకపోవడం వల్ల సంస్థ ఉనికికే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేస్తున్న నూతన బొగ్గు పనులు వేలంపాటలో యాజమాన్యమే పాల్గొనరాదని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇది సింగరేణికి సంబంధించిన అంశం. సో ఇక శనార్థి తెలంగాణ ఓకే రైట్, ఇవి తెలంగాణ శనార్థి తెలంగాణకు సంబంధించి జిల్లాలకు సంబంధించిన వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.